ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని దర్శించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమెన్. ప్రియమైన వారులారా, నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో 95వ కీర్తనలో ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రను గూర్చినటువంటి కీర్తన. ఇది యాత్రా కీర్తన. ఈ యాత్రా కీర్తనలో ఇశ్రాయేలు అరణ్య ప్రయాణము, యాత్రా జీవితాన్ని స్మరణకు తెచ్చుకుంటూ కీర్తనకారుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ అంటా ఉన్నాడు. నేడు ఆయన మీతో మాట్లాడినప్పుడు మీ హృదయంను కఠినపరచుకొనకుడి. ఇఫ్ టుడే యూ హియర్ హిస్ వాయిస్ హార్డెన్ నాట్ యువర్ హార్ట్స్. ఈరోజు ప్రభు నీతో మాట్లాడితే నీ హృదయము కఠినపరచుకోవద్దు. ప్రభు మాట్లాడడం అనేది మన జీవితంలో గొప్ప దీవెన, గొప్ప ధన్యత. యేసయ్య మనల్ని దర్శించి యేసయ్య మనతో మాట్లాడుతూ ఉండంటే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. అయితే మనము సాధారణంగా ఏమనుకుంటామంటే, మనతో మాట్లాడితే మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి, మన జీవితంలో ఒక గొప్ప మేలు గురించి మాత్రమే ప్రభు మాట్లాడుతాడని అనుకుంటా ఉన్నాం. కానీ ప్రభువు మనల్ని బాగు చేయాలని మాట్లాడుతున్నారు, సరిచేయాలని మాట్లాడుతూ ఉన్నారు, మన జీవితంలో మార్చుకోవాల్సిన దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలా ప్రభువు మాట్లాడేటువంటి సందర్భంలో ఆ మాటలు విని మనము సరిచేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నామా, నొచ్చుకుంటా ఉన్నామా, బాధపడతా ఉన్నామా? యేసుప్రభుల వారిని కలిసిన వారిలో ఒక యవనస్తుడు నొచ్చుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఒక యవనస్తుడు యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునవుటకు నేనేం చేయాలి, నేనే మంచి కార్యం చేయాలి అని ప్రభువుని అడిగినారు. సద్బోధకుడా, నిత్య జీవం నేను పొందుకోవాలి, మరి నేనేం చేయాలి? మనకు ఆ సందర్భం, ఆ సంఘటన మనందరికీ తెలుసు. ఆ యవనస్తుడితో ప్రభు అంటాడు, నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము అని చివరిలో చెప్పినప్పుడు అతడు నొచ్చుకొని వెళ్ళిపోయెను అని దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, ప్రభు మాట్లాడినారు. ప్రభు ఆ యవనస్తుడిని బాగు చేయాలనుకున్నాడు. ప్రభు ఆ యవనస్తుడిని దీవించుతున్నాడు. ప్రభు ఆ యవనస్తుడి పట్ల ప్రేమ కలిగి అతడు నిత్య జీవంలో ఉండాలి, ప్రభుతో ఉండాలని ఆశపడినాడు. ఒక మాట ప్రభు చెప్తే ఆ మాట ఆయనకి నచ్చక నొచ్చుకొని వెళ్ళిపోయినాడు. అలా చేయడానికి తన మనసు అంగీకరించలేదు. అయితే ఈ కీర్తనలో ఇశ్రాయేలీయులతో ప్రభు అరణ్యంలో మాట్లాడినప్పుడు వారు మాట వినడానికి సిద్ధంగా లేరు. దేవుని మాటను నిర్లక్ష్యపెట్టి చేయకూడని పని చేయడానికి తమ హృదయమును కఠినపరుచుకున్నటువంటి వారు, తమ హృదయాన్ని బండగా మార్చుకున్నటువంటి వారు, దేవునికి వ్యతిరేకమని, అది దేవుని దృష్టిలో అంగీకారం కాదని, చేయకూడనిదని తెలిసి చేయడానికి ఇష్టపడి ముందుకొచ్చి చేసినటువంటి వారు. చూడండి, ఎంత కఠినమైనటువంటి హృదయం, ఎంత మొండి హృదయం, ఎంత నిర్లక్ష్యపు హృదయం, ఎంత భయం లేనటువంటి హృదయం. కీర్తనకారుడు అంటాడు, ప్రభు ఈరోజు నీతో మాట్లాడితే, దేవుని సందేశం నీ దగ్గరకు వస్తే, వాక్యం ద్వారా ప్రభు మాట్లాడితే, నీ తల్లిదండ్రుల ద్వారా మాట్లాడితే, నీ భార్య ద్వారా, నీ భర్త ద్వారా మాట్లాడితే, ఈరోజు నీ జీవితాన్ని సరిచేసుకోమని, నీ బ్రతుకు మార్చుకోమని, నీ జీవితంలో దేవునికి ఇష్టం లేనివి, ఆయాసకరమైనవి ఉన్నట్లయితే మార్చుకొని దేవునికి ఇష్టానుసారంగా జీవించే కృపను దేవుడు దయచేస్తాడు. మనసు మార్చుకుంటే, తగ్గించుకుంటే, తగ్గింపు గల మనసు ఉంటే ప్రభుకి ఇష్టమైన వారంగా ఉంటాము. దేవుడు మనల్ని కోరుకునేది మాట వినేవారు, విధేయత గలవారు, పశ్చాత్తాపపడేవారు, తిరిగి వచ్చేటువంటి వారిని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ప్రేమైన వారులారా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమను గుర్తెరుగు. ఎప్పుడు కఠినపరుచుకుంటామంటే, దేవుని మీద ప్రేమ తగ్గినప్పుడు హృదయం కఠినపరుచుకుంటాం. దేవుని మీద ప్రేమ ఉంటే హృదయం కఠినపరుచుకోం. దేవుణ్ణి ఇష్టపడితే హృదయాన్ని కఠినపరుచుకోం. కనుక ఈరోజు హృదయాన్ని పరిశీలించుకొని దేవునికి అనుకూలంగా ఉండడానికి, హృదయాన్ని కఠినపరుచుకునక ప్రభువుని ప్రేమించడానికి
దేవుడు తన కృప దయచేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యానుసారంగా జీవించే మనసు దయచేయమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం గొప్ప తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.